అనగనగా ఒక అడవిలో సింహం, పులి కలిసి ఉండేవి. రెండిటికి వయసు అయిపోవడంతో పెద్దగా వేటాడలేకపోయేవి. ఉన్న దాంట్లోనే ఏదోలా సరిపెట్టుకునేవి. ఓసారి వాటికి వరుసగా వారం రోజుల పాటు తినడానికి ఏమీ దొరకలేదు. ఆకలితో నకనకలాడిపోయాయి. అదే సమయంలో వాటికో జింక పిల్ల కనిపించింది. అప్పుడు సింహం, మిత్రమా, మనం ఎవరికి వారే వేటాడుతుంటే జంతువులు పారిపోతున్నాయి. ఈసారి ఇద్దరం కలిసి చెరువు వైపు నుండి దాడి చేద్దాం అని చెప్పింది. దానికి పులి సరేనంది. రెండూ కలిసి తెలివిగా వేటాడంతో జింకపిల్ల దొరికిపోయింది. దాంతో వాటి సంతోషానికి అవధులు లేవు. అయితే సింహం మాత్రం కలిసి వేటాడాలన్న ఆలోచన మొదట వచ్చింది నాకు. అందుకే ముందు నేనే తింటాను అంది. దానికి పులి ఎక్కడ లేని కోపం వచ్చింది. దాంతో అక్కడే ఉన్నదే చిన్న జింక పిల్ల, ముందు నువ్వు తింటే మొత్తం తినేస్తావు. ఇద్దరం కలిసి వేటాడం, కలిసే తిందాం అని చెప్పింది. దానికి సింహం ఒప్పుకోలేదు. మాట పెరిగింది. అసలు నీకు వాటానే ఇవ్వను, మొత్తం నేనే తింటా పో అని ఉరిమింది పులి. ఈ గొడవంతా చెట్టు చాటు నుంచి ఓ నక్క గమనించసాగింది. అసలే వృద్ధాప్యం, ఆ పైన ఆకలితో అలమటిస్తున్న ఆ రెండు ఎక్కువసేపు కొట్లాడుకోలేవన్న విషయం దానికి అర్థమైంది. గొడవ పడి సింహం, పులి అలసిపోయి కూలబడ్డాయి. అదే అదననుకున్న నక్క గవాలన జింకపిల్ల లాక్కొని పారిపోయింది. అయ్యో, అలసి పంచిపోకుండా గొడవపడి ఆహారాన్ని పోగొట్టుకున్నామే అని బాధపడ్డాయి. మీకు మా పోస్ట్ నచ్చినట్లయితే లైక్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఆసక్తికరమైన వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాము. సర్వే జనా సుఖినో భవంతు. జై హింద్.